షాలిం ప్రార్థన మందిరం తరపున మీకు అందరికీ ప్రేమందరూ శుభములు. దేవుని యొక్క వస్తు మహాకృప చేత దేవుడు మనం కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి దేవుని యొక్క ఉచిత మహాకృప చేత దేవుడు సజీవ సంఖ్యలో మనం ఉంచినందుకు దేవుడు నామం గణపరచు బద్దలు వెంటనే పిల్లరా దేవుని చిత్తాన్ని చేసే వారంగా ఉండాలి. దేవునితో కూడా కలిసి పనిచేసే వారంగా ఉండాలి. దేవుని రాజ్యాన్ని మనం కట్టే వారంగా ఉండాలి. దేవుని కొరకు మనం జతపని వారంగా ఉండాలి. దేవుని ఎంతో ఆనందించే వారంగా ఉండాలి. దేవుని స్నానాన్ని ప్రేమించే వారంగా ఉండాలి. మరి దేవుని యొక్క రాజ్యంలో పాలిభాగస్తులుగా పనిచేసే వారంగా ఉండాలి. దేవుని రాజ్యాన్ని కట్టే విషయంలో ముందుకు సాగే వారంగా ఉండాలి. అనేక ఆత్మలు రక్షించే విషయంలో ముందుకు సాగే వారంగా ఉండాలి. మరి చాలామంది బయటకు వెళ్ళినప్పుడు మీరు ఒక్కరే వస్తారు కదా మాస్టర్ గారు, మరి మీతో పాటు ఇంకొకరిని ఎవరైనా తీసుకొచ్చుకుంటే బాగుంటుందని చెప్పేసి అంటారు. మరి యేసు ప్రభువు శిష్యులు భారతదేశానికి పంపించినప్పుడు వేరే వేరే దేశాలకు పంపించినప్పుడు ఇద్దరు పంపించినప్పుడు అక్కడే ఒక్కరే వచ్చినారు. ఇస్కరేతుగా చనిపోయాడు. తర్వాత తోమ ఒక్కడే వచ్చినాడా, మన భార్యను లేకుంటే ఇంకా ఎవరెవరన్నా అంట పెట్టుకుని వచ్చినాడా? ఒక్కడే వచ్చినాడు. ఎక్కడ పోయినా వేరే వేరే దేశాలందరికీ అన్ని చోట్లకు వెళ్ళినప్పుడు ఆత్మతో నింపబడిన వారుగా వారు ఒక్కొక్కరే వెళ్ళినారు. ఒక్కొక్కరే వెళ్ళి సువార్త ప్రకటించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి చోటికి వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ ప్రతి చోటికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. దేవుడు పిలిచిన చోటికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. దేవుడు చెప్పిన చోటికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. నమ్మే బాప్తిసం పొందిన వాడు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. సరే, మరి దేవునితో కూడా కలిసి పనిచేస్తాం పిల్లరా. దేవునితో కూడా కలిసి పని చేయుట, దేవునితో కూడా కలిసి పని చేయుట. మరి కొరింథీయులకు రాసినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాము. 3వ అధ్యాయము మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మేము దేవుని జతపని వారమై ఉన్నాము. కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలు ఈ విధంగా మరి మాట్లాడుతున్నాడు. మరి ఇక్కడ చూస్తే 3వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే నేను నాటిని అప్పుల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలగజేసేవాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలగజేయు దేవునిలోనే కానీ నీళ్లు పోయి వానిలోనూ ఏమీ లేదు. కాబట్టి నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకటే. ప్రతి వాడు తాను చేసిన కష్టం కొలది జీతము ఎవరు జీతం ఇచ్చేదెవరు? యేసయ్య ఇస్తాడు. మనుషులు కాదు మనకు జీతం ఇవ్వాల్సింది, చర్చి కాదు మనకు జీతం ఇచ్చేది. చర్చి కాదు, జీతం ఇచ్చేది ఎవరు? యేసయ్య. చర్చి ఇస్తాడంటే జీతం యేసయ్య ఇస్తాడని ఉందా? యేసయ్య ఇస్తాడని ఉంది. కాబట్టి మనము యేసయ్య ఇచ్చే జీతం కొరకు మనము పనిచేయాలి. మనుషులు ఇచ్చే ధనం కొరకు మనం పనిచేయకూడదు, నిజంగా పనిచేయకూడదు. కాబట్టి మనము యేసయ్య ఇచ్చే ధనం కోసం పనిచేయాలి. యేసయ్య కొరకే మనం జీవిస్తాం. అంత స్ట్రిక్ట్గా ఉంటుంది వాక్యం, అంత కఠినంగా ఉంటుంది, అంత పద్ధతిగా ఉంటుంది వాక్యం. కాబట్టి మరి మనం దేవుడే జీతం ఇస్తాడు. కాబట్టి మనము తాను చేసిన కష్టం కొలది జీతము ఇచ్చుకున్నాను. మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయము దేవుని గృహమునై ఉన్నారు. మనం ఎవరంట? మనము దేవుని యొక్క వ్యవసాయము మరియు దేవుని యొక్క గృహమునై ఉన్నారు. దేవుని గృహమునై ఉన్నారు. కాబట్టి మనం దేవుని వ్యవసాయంలో అనేక రకాలైనటువంటి పనులు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి పంటలు ఉన్నాయి. పొలాలు ఉన్నాయి, పంట పొలాలు. పోయేవారు తక్కువగా ఉన్నారు, పంట చేతికి వచ్చింది కానీ కోసేవారు పొదువుగా ఉన్నారని కోతమే యజమానుని వేడుకున్నాడని వాక్యం చెప్తా ఉంది.
కోత విస్తారంగా ఉంది, కోత విస్తారంగా ఉంది కానీ పనిచేసే వాళ్ళు లేరు. పనిచేసేవారు సోమరులే ఉన్నారు. పనిచేసేవారు ప్రార్థన పరులుగా ఉండట్లేదు, ప్రార్థన చేయడం లేదు, ప్రార్థన పూర్వకంగా పని చేయట్లేదు. ప్రార్థన చేసి ఆత్మల రక్షణపై భారం కలిగి పనిచేస్తామనే ఆలోచన తక్కువైపోతా ఉంది. కాబట్టి మనము బోధయజమానుని వేడుకునే వారంగా ఉండాలి, దేవునితో కలిసి పనిచేసే వారంగా ఉండాలి, దేవుని సేవకులతో కూడా కలిసి పనిచేసే వారంగా ఉండాలి. కాబట్టి ఎవరినైనా వెంట పెట్టుకొని పోదామంటే ఒక భయం ఏంటంటే దేవుని సేవకుల కంటే ఎక్కువ ఖర్చు పెట్టేయాలని చూస్తారు. అది చాలా దేవునికి ఇష్టం లేనటువంటి పని. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా అనుకోవతో వినయంతో పద్ధతితో దేవుని పని చేసే వారంగా ఉండాలి. తర్వాత నెక్స్ట్ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాం. 2 కొరింథీ 6వ అధ్యాయము. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మేము వేడుకొనుచున్నాము. కాబట్టి మేము ఆయన తోడి పనివారం. మనమందరం కూడా ఎవరు? ఆయన తోడి పనివారం. ఆయనతో కూడా కలిసి పనిచేసే పనివారం. మీరు పొందిన దేవుని యొక్క కృపను వ్యర్థం చేసుకో. దేవుడు మన పట్ల ఎంతో కృపను కనపరుస్తూ ఉన్నట్లుగా. కాబట్టి కృపను వ్యర్థం చేసుకోకూడదు. వ్యర్థం చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాము అని అపోస్తలుడైనటువంటి పౌలు పలుకుతున్నాడు. కాబట్టి కృప మన మీద ఎంతో ఉన్నది పిల్లలు. కృపను వ్యక్తం చేసుకునే వారంగా మనము ఉండకూడదు. కృపను వ్యక్తం చేసుకునే వారంగా మనము ఉండకూడదు. కాబట్టి మరి దేవుని కృపను పొందుకునే వారంగా ఉండాలి, దేవుని చిత్తాన్ని చేసే వారంగా ఉండాలి, దేవుని రాజ్యాన్ని కట్టే వారంగా ఉండాలి, దైవ సేవకులతో కూడా కలిసి పనిచేసే వారంగా ఉండాలి, దేవుని సేవకుని యొక్క ఆలోచన తీసుకునే వారంగా ఉండాలి. అన్ని రకాలైనటువంటి పరిస్థితులలో సొంత నిర్ణయాలు తీసుకునే వారు ఎక్కువైపోయినారు, కానీ దేవుని సేవకుల యొక్క నిర్ణయాలు తీసుకునే వాళ్ళు తక్కువైపోయినారు. అస్సలు అడిగే వాళ్ళే లేరు. ఏం చేద్దామని అడిగే వాళ్ళే లేకుండా అంత సాతాను భ్రమ పెట్టేస్తా ఉన్నాడు. సాతాను సొంత ఆలోచనలతో నష్టపోతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. సొంత పద్ధతులతో, సొంత ఆచారాలతో, సొంత వ్యవహారాలతో దేవుని సేవకులు ఉండేందుకు ఆలోచన చెప్పడానికి ఉన్నారు. కాబట్టి దేవుని దగ్గర నుంచి వచ్చే ఆలోచనలు తీసుకుందామనే ఆలోచన ఏమాత్రం కూడా లేకుండా ఉంది. ఏదైనా ఒక సమస్య వస్తే వెంటనే పోలీస్ స్టేషన్లకు, వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి పోయి చెప్పుకోవడం, ఫోన్లు తీసుకోవడం, వాళ్ళకు వీళ్ళకి చెప్పడం, ఏదైనా సమస్య అయితే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డిస్కస్ చేయడం, అవి చేయకూడదు. మన దేవుని సేవకుని గురించి వ్యతిరేకంగా డిస్కస్ చేస్తే మన దేవుని సేవకునికి తెలియకుండా ఉంటాయా? చెప్పకుండా ఉంటారా? మీ దగ్గర మీ మాట మాట్లాడతారు, వాళ్ళ దగ్గర మన దగ్గర మా మాట, దేవుని సేవకుని దగ్గర దేవుని సేవకుని మాట మాట్లాడతారు. కాబట్టి మనుషులు అలా ఉన్నారు. మనుషులు కలిపి చెరిపే మాటలు మాట్లాడతారు, స్నేహాన్ని చెడగొట్టడానికి మాట్లాడతారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దేవుని యొక్క కృపను పొందుకోవాలి. కాబట్టి ఎవరు చెప్పిన మాటలు కూడా దేవుని సేవకునికి, ఆ దేవుని సేవకులు ఎవరైనా కానీ దేవుని సేవకునికి చెప్పగాకండి. ఒకవేళ చెప్తే ప్రార్థన చేయమని చెప్పండి. నన్ను ఇట్లా మాట్లాడుతున్నారు, దైవజనుడు ఇట్లా మాట్లాడుతున్నారు, ప్రార్థన చేయండి అని చెప్పండి. కానీ వాళ్ళు తీసుకుని వాళ్ళు చెప్పినటువంటి మాటలు దైవజనుడి దగ్గర చెప్పకండి. దేవుని దగ్గర చెప్పండి. ముఖ్యంగా ఎవరి దగ్గర చెప్తారు? దేవుని దగ్గర చెప్పండి. దేవుని దగ్గర చెప్పి దైవజనుడి దగ్గర చెప్పండి కావాలండి. తర్వాత కాబట్టి ముందు దేవుని సేవకుని గురించినటువంటి మాటలు ఏమైనా వస్తే వెంటనే ఏం చేయాలి? మీ సొంత మాటలు చెప్పకుండా దేవుని చిత్త ప్రకారంగా ప్రార్థన పూర్వకంగా నేను మాట్లాడతాను, తర్వాత మాట్లాడతాను, దైవ సేవకులతో కలిసి మాట్లాడి ఆ విధంగా నిర్ణయం తీసుకొని నీతో మాట్లాడతాను, నీతో ఏ విషయం చెప్పనని చెప్పేవారుగా మనము ఉండాలి పిల్లలు. కాబట్టి చాలా జాగ్రత్తలు పాటించాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు ఉన్నాయి. అనేక రకాలైనటువంటి
విధంగా పెద్ద పెద్ద దైవజనులనే మోసం చేసే వారు అనేక మంది లేకపోలేదు. విశ్వాస భ్రష్టత్వంలోనికి తీసుకుపోవాలని ఆలోచన చేసేవారు అనేక మంది లేకపోలేదు. కాబట్టి ఎక్కడ ఎంతసేపు నిలబడాలో అంతసేపు నిలబడాలి. ఎక్కువ ఎక్కడ కూడా ఉండకూడదు. దైవజనుడు జాన్ వెస్లీ గారు, పెద్ద దైవజనుడు జాన్ వెస్లీ గారు తన యొక్క సేవకులతో ఏం చెప్పేవారంట, ఎక్కడ కూడా ఎవరింటికి పోయినా కూడా 5 నిమిషాల కంటే ఎక్కువ ఎక్కడ కూడా ఏ ఇంట్లో కూడా ఉండొద్దని చెప్పేసి చెప్పేవారు. ఎక్కువ మాటలు మాట్లాడదు. ఎక్కువ మాటలు విస్తారమైనటువంటి మాటల వల్ల దోషము ఉండక మానదు పిల్లలు. కాబట్టి దేవునితో కూడా కలిసి పని చేసేటప్పుడు మరి అనేక రకాలైనటువంటి దోషాలు వెతికేవారు ఉన్నారు. ఒక చోటికి వెళ్ళినప్పుడు ఒక దైవజనుడు చెప్తాను నాతో, ఒంటరిగా వచ్చారు మీరు, ఒంటరిగా ఒక దైవజనుడు వచ్చాడు, ఒక దైవజనుడు ఒక ఆయన వచ్చాడు, మరి ఇంటికాడికి పోయాడు. ఇంటికాడికి పోతే వాళ్ళు పోలీసులకు రిపోర్ట్ ఇచ్చారంట, వస్తువు పోయిందని రిపోర్ట్ ఇచ్చారు. ఎవరి మీద రిపోర్ట్ ఇచ్చారంట? సేవకుడి మీద రిపోర్ట్ ఇచ్చారంట. దైవసేవకుడు వచ్చి ఈ సేవకుడి దగ్గర నుంచి బయలుదేరాడు. అక్కడికి బయలుదేరాడు, గృహ దర్శనాలకు బయలుదేరాడు. మరి పోలీసు వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చారంట. దైవజనుడు ఆ పని చేయలేదు, దొంగతనం చేయలేదు. చూడండి ఎట్లుందో పరిస్థితి. మరి ఆ దైవజనుడు ఈ దైవజనుడి దగ్గరికి వచ్చి అయ్యా నన్ను కాపాడండి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయండి, రండి నాతో పాటు అంటే వస్తాడా? ఈ దైవజనుడు వస్తాడా? రాడు. కాబట్టి మరి చాలా జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. దైవజనుల కోసం ప్రార్థన చేయాల్సిన అవసరత ఉంది పిల్ల. దైవజనుల కోసం ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. లేని అబద్ధాలు కల్పించి మాట్లాడే వాళ్ళు అనేక మంది లేకపోలేదు. భయంకరమైనటువంటి పరిస్థితులలో ఉన్నారు. లోకం మరి పాపంతో కూడి నిండి ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క కృపను వ్యక్తం చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకుంటున్నాను అంటున్నాడు. దేవుని యొక్క కృపను వ్యక్తం చేసుకోవద్దు. మీరు పొందినటువంటి దేవుని కృపను వ్యక్తం చేసుకోవద్దు. దేవుని పనివారుగా ఉండాలి, దేవుని జత పనివారుగా ఉండాలి. దేవుడు ఇచ్చిన కృపను వ్యక్తం చేసుకుంటే కృపను కాదనుకున్నట్టే కాదు. కాబట్టి మరి రోమిలకు రాసినటువంటి పత్రిక దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన సంకల్పం చొప్పున మనం పిలువబడ్డామనే సంగతి మనం గుర్తిరగాలి. 6వ అధ్యాయము 8వ అధ్యాయం 28వ వచనం, రోమా 8:28 వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. కాబట్టి దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము. దేవుని ప్రేమిస్తున్నాం, మనం దేవుని ప్రేమిస్తున్నాం, లోకాన్ని ప్రేమించట్లేదు. లోకాన్ని ప్రేమించడం మానేస్తున్నాం, వదిలిపెట్టేస్తాం. కాబట్టి మరి లోకాన్ని ప్రేమించడము వదిలేస్తాం. కాబట్టి లోకము దాని ఆశలు గతించిపోయేవి. కాబట్టి లోకస్తులను ప్రేమించడం వదిలేసాం. లోకస్తులా వివరించే వాళ్ళను మరి కోరుకోవడం వదిలేసాం. కాబట్టి దేవుని ప్రేమిస్తున్నాం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై, ఏం కలుగుటకై? మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. కాబట్టి మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడని పాఠాంతరము. కాబట్టి దేవుడు సమస్తము సమకూడి జరిగించుచున్నాడని ఎరుగుదుము. కాబట్టి మేలు కలుగుటకై సమస్తం జరుగుతాం. మనకి ఎందుకు ఇట్లా జరిగింది, అట్లా జరిగింది, ఇట్లా జరిగింది అని చెప్పేసి అనుకోవాల్సిన అవసరము లేదు. ఎందుకు అట్లా మాట్లాడినారు, ఇట్లా మాట్లాడినారు, ఆయన ఎందుకు అట్లా మాట్లాడినాడు, నన్ను ఎందుకు అట్లా మాట్లాడినాడు అని అనుకోవాల్సిన అవసరము లేదు. మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నామని. దేవునికి తెలియకుండా ఏం మాట్లాడలేదు, దేవునికి తెలియకుండా ఏది కూడా నేను ఎవరు కూడా ఏం మాట్లాడలేదు. అవునమ్మా, అవునా బ్రదర్ కదా? కాబట్టి దేవునికి తెలుసు, అన్నీ తెలుసు. కాబట్టి దేవుడికి అన్నీ తెలుసు, దేవుడు వింటున్నాడు. కాబట్టి వింటున్నాడు కాబట్టి మనము జాగ్రత్త పాటించాలి. ఎవరు మిమ్మల్ని మాట్లాడుతున్నారు అనేది సంగతి గుర్తుపెట్టుకోవాలి. లోకస్తులు మిమ్మల్ని మాట్లాడుతున్నారా, లేకుంటే క్రైస్తవులు మిమ్మల్ని మాట్లాడుతున్నారా, లేకుంటే దైవజనులు మిమ్మల్ని
మాట్లాడుతున్నారా అనే సంగతి మీరు దాంట్లో చాలా చాలా తేడాలు ఉంటాయి. లోకస్తులు మాట్లాడే మాటలకు, క్రైస్తవులు మాట్లాడే మాటలకు, దైవజనులు మాట్లాడే మాటలకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి మనము చర్య తీసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. దైవజనులు మాట్లాడితే తప్పుదిద్దుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. క్రైస్తవులు మాట్లాడినా కూడా, ఆత్మీయులు మాట్లాడినా కూడా తప్పుదిద్దుకోవాల్సిన అవసరత ఉన్నది. క్షమాపణ కోరుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. కాబట్టి మనము మన దేవుని యొక్క కృపను వ్యక్తం చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకుంటున్నానని అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నాడు పిల్లలు. మరి తర్వాత మరి 15వ అధ్యాయం రోమీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము మనమందరం కూడా కలిసి మనసు కలిసి పనిచేయాలి. మనసు కలిసి పనిచేసే వారంగా ఉండాలి. ఒకరికొకరు మనము దేవుని పని చేసేటప్పుడు మనసు కలవాలి. 15వ అధ్యాయం 6వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తము 15వ అధ్యాయం 5 నుంచి చదువుతారా? మీరు ఏకభావం గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో మనస్సు కలిసిన వారై ఎండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తవ్యము దేవుడు మీకు అనుగ్రహించును. ఇక్కడ ఏకగ్రీవంగా అనే మాట పట్టుకోవాలి, మనం గట్టిగా పట్టుకోవాలి. ఏకగ్రీవంగా మీరు ఏకభావం గలవారే. ఏకగ్రీవంగా అంటే 2 పార్టీలు ఉన్నాయి. 2 పార్టీలలో ఒక పార్టీ వారు అపోజిషన్ పార్టీ వాళ్ళు తగ్గించుకున్నారు, వాళ్ళు ఓకే అని చెప్పినారు, వాళ్ళు నిలబడడం లేదు, పోటీలో నిలబడము లేదు, తమ అభ్యర్థిని పోటీలో నిలబెట్టడము లేదు. ఏక మనస్సు కలిగి కలుస్తా ఉంది, ఏక మనస్సు వస్తూ ఉంది, అక్కడ ఏక మనస్సు వస్తూ ఉంది. రెండో వ్యక్తిని నిలబెట్టడము లేదు, ఏక మనస్సు అనేది వస్తూ ఉంది. ఏక మనస్సు వచ్చినప్పుడు ఎలక్షన్లు జరగాల్సిన అవసరత లేదు. ఎలక్షన్లు జరగాల్సిన అవసరత లేదు. ఎలక్షన్లు జరగవు. ఎక్కడైతే ఆత్మ ఉంటుందో అక్కడ ఎలక్షన్లు జరగవు. ఇక్కడ ఆత్మతో నడిపింపబడిన సంఘము, ఆ యొక్క సంఘంలో ఎలక్షన్లు జరగవు. కాబట్టి మరి ఏకగ్రీవంగా ఎన్నుకోబడడం అనేది జరుగుతుంది. ఏకగ్రీవంగా ఎన్నుకోబడడం అనేది జరుగుతుంది. మరి నేను తెలిసినటువంటి ఒక సంఘంలో చిన్నప్పటి నుంచి ఒక దైవజనుడు యవనస్తుడుగా వచ్చేవాడు. ఆ సంఘానికి ఒక యవనస్తుడు వచ్చేవాడు. ఆత్మలు ఎదుగుతున్నాడు, ఆత్మీయంగా ఎదుగుతున్నాడు, ప్రార్థనలు ఎదుగుతున్నాడు, సాహసంలో ఎదుగుతున్నాడు, రొట్టె విరుచుటలో ఎదుగుతున్నాడు. మరి ఆ విధంగా ఎదుగుతూ ఉన్నాడు. ఆత్మలో ఎదుగుతున్నాడు, ఆత్మీయంగా ఎదుగుతున్నాడు, వాక్యంలో ఎదుగుతున్నాడు, అన్ని రంగాల్లో ఎదుగుతున్నాడు. మరి ఉద్యోగం లేకపోయినప్పటికీ ఎదుగుతూ ఉన్నాడు. ఆ యొక్క ఆత్మీయ దైవజనుడు ఎదుగుతూ ఉన్నాడు. అయితే దైవజనుడుగా అప్పటికి ఎన్నుకోబడలేదు. మొత్తం అందరూ సంఘస్థులందరూ కూడా ఏకగ్రీవంగా ఒక్కటే మాట, ఈ సంఘానికి ఎవరు దైవజనులు కావాలంటే ఒక్కటే మాట, అందరిది ఒకటే మాట, అందరిది ఒకటే పేరు. ఆ పేరే, ఒక్క పేరే, అందరికీ దైవజనుడుగా ఎన్నుకొనబడినాడు. అది ఆత్మ చేత నడిపించబడే విధానం. ఎలక్షన్లు ఉండవు. ఎలక్షన్లు, కలెక్షన్లు, డబ్బులు పెట్టుకోవడాలు, సారాయిలు దాపడాలు, మందులు దాపడాలు, లంచాలు వేయడాలు అవి ఉండవు. ఆత్మతో నడిపించబడే సంఘాలకి. కాబట్టి ఏకగ్రీవంగా మరి మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి దేవుని మహిమపరచు నిమిత్తము ఏకభావం గలవారే ఏకగ్రీవంగా మన తండ్రి అయిన మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఏక మనస్సు కలిసిన వారే ఉండునట్లు ఆదరణకును
కర్తయ్యకు కర్తయ్యకు దేవుడు మీకు అనుగ్రహించును గాక, మీకు అనుగ్రహించును గాక. కాబట్టి ఆ విధంగా దేవుని చిత్త ప్రకారంగా ఒకరితో ఒకరు మనసు కలిసినటువంటి వారి ఉన్నట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయ్యకు దేవుడు మీకు అనుగ్రహించును గాక. కాబట్టి ఆ విధంగా ఆత్మచేత నడిపించబడే సంఘంలో మనము ఆత్మతో సత్యముతో మరి నింపబడి ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడం గాక. నమ్మిన వారు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. తర్వాత మరి కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనాలు. కొంతమంది అంటుంటారు సంఘాలన్నీ ఒకటే అన్నా, ప్రభువు వలన స్వాస్థ్యమును సంఘాలన్నీ ఒకటే అని చెప్పేసి అంటుంటారు. సంఘాలు బడులన్నీ ఒకటేనా? స్కూళ్ళన్నీ ఒకటేనా? కాలేజీలన్నీ ఒకటేనా? డిగ్రీ కాలేజీలన్నీ ఒకటేనా? ఇంజనీరింగ్ కాలేజీలన్నీ ఒకటేనా? మెడికల్ కాలేజీలన్నీ ఒకటేనా? పాలిటెక్నిక్ కాలేజీలన్నీ ఎన్నో ఉన్నాయి, కానీ ఒకటేనా? టీచర్లు అందరూ ఒకరేనా? వేరు టీచర్లు ఉంటారు, వేరు సామర్థ్యాలు ఉంటాయి, వేరు క్వాలిఫికేషన్లు ఉంటాయి, వేరు పద్ధతులు ఉంటాయి, వేరు రకాలుగా అవర్స్ ఉంటాయి. సంఘాలను ఒకటేనా? సంఘాలను ఒకటేనా? సేవకులందరూ ఒకరే సేవకుల? వేరు సేవకులు, అపోస్తలులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు కదా. సో కాబట్టి ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ సంఘాలను ఒకటైనా ఏ సంఘానికి పోతే ఏమైనా ఆత్మచేత నడిపింపబడే సంఘానికి నువ్వు వెళ్తున్నావా అనేసి నువ్వు పరీక్ష చేసుకోవాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనాలు. స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు కనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందుదమని ఎరుగుదురు కనుక మీరేం చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేసేవారంగా ఉండాలి. ఎవరి నిమిత్తం పనిచేయాలా? దేవుని పని ఎవరి నిమిత్తం చేయాలా? దైవ సేవకుడి నిమిత్తంగా చేయాల్సింది, సంఘ పెద్దల నిమిత్తంగా చేయాల్సింది. సంఘ పెద్ద చూస్తాడేమో, ఏమన్నా అంటాడేమో, మరి ఏమన్నా మాకు పదవులు ఇవ్వడేమో, లేకుంటే తిండి పెట్టేటప్పుడు ఒక 4 ముక్కలు తక్కువ ఇస్తారేమో. సో ఇటువంటి ఆలోచనలు, దురాలోచనలు అనేటివి ఉండవు. నాకు మా ఇంటి వాళ్ళకు పెట్టకుండా పోతారేమో, ఏదైనా ఇవ్వకుండా పోతారేమో, గిఫ్ట్లు ఇవ్వకుండా పోతారేమో, ఇట్లాంటి ఆలోచనలు మనము చేయము. సో కాబట్టి ప్రభు వల్ల స్వాస్థ్యము ప్రతిఫలంగా పొందుదామని ఎరుగుదరు కనుక ఎవరి వల్ల స్వాస్థ్యం వస్తుంది మనకు? ప్రభు వల్ల స్వాస్థ్యం మనకు ప్రతిఫలంగా పొందుతాం. కాబట్టి పొందుతామని ఎరుగుదరు కనుక మీరేం చేస్తారో అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేయుడి. ఎందుకు అట్లా మనస్ఫూర్తిగా చేయాలంటే మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తుకు మనము దాసులమై ఉన్నాం కదా. కాబట్టి మనస్ఫూర్తిగా చేసేవారంగా ఉండాలి. దేవుని పని మనస్ఫూర్తిగా చేసేవారంగా ఉండాలి. మరి మోసపూరితమైనటువంటి ధోరణి మనకు ఉండకూడదు. మోసం చేసే వారంగా మనము ఉండకూడదు. మోసపూరితమైన ఆలోచనలు ఉండకూడదు. ఆ తర్వాత మరి ఏదో జరుగుతుంది, ఏదో జరిగిస్తారు, మనకి ఏదో చేస్తారనే ఆలోచనలు మనము ఉండి మనము దేవుని సన్నిధానానికి వచ్చేవారంగా ఉండకూడదు పిల్లలు. ఆ తర్వాత మరి 10వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక కొంతమంది మానుకుంటున్నారంట, కొంతమంది మానుకుంటున్నారు. ఆ విధంగా మానుకోకుండా 10వ అధ్యాయం 24-25 వచనాలు. 10వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు
చూస్తే కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పోవాలని ఆలోచింతము. కాబట్టి కొందరు ఏం చేస్తారంట, మానుకుంటున్నారంట. కొందరు ఏం చేస్తారు, మానుకొనుచున్నట్టుగా వచ్చి మళ్ళీ ఏం చేస్తున్నారు, మానుకుంటున్నట్లుగా సమాజంగా కూడా మానక ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. తప్పు దొరికితే హెచ్చరించాలి. తప్పు దొరికితే ఏం చేయాలి, చూస్తూ అట్లే ఊరుకుండా వెంటనే ఆ తప్పును ఖండిస్తే మరొకసారి తప్పు చేయకుండా ఉంటారు. కాబట్టి ఆ విధంగా మరి హెచ్చరించు. ఆ దినము సమీపించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పోవాలని ఆలోచించము. అంటే ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పోవాలని ఆలోచన. ప్రేమ కలిగి ఉండడానికి మనము ప్రయత్నము చేయాలి. సాధ్యమైతే శక్యమైతే సమస్త మానవులతో సమాధానంగా ఉండడానికి ప్రయత్నము చేయాలి. వాళ్ళు సమాధానంగా ఉండకపోయినా నువ్వు మాకు అక్కడే లేదని చెప్పేసి అన్నా కూడా ప్రయత్నము చేయాలి. ప్రయత్నము మానకూడదు. ప్రేమ చూపడానికి సత్కార్యం చేయడానికి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. క్షమించుకోవా, నాలో ఏదైనా లోపం ఉంటే నన్ను క్షమించని ప్రార్థన చేసేవారంగా మనము ఉండాలి. వాళ్ళు అట్లా మాట్లాడడానికి కారణము నేనే ప్రభు అని చెప్పేసి, మరి వాళ్ళ మనకు వ్యతిరేకంగా తిరగడానికి కారణం నేనే, వాళ్ళు కాదు నేనే ప్రభు కారణం అని చెప్పేసి ఒప్పుకునే వారంగా ఉండాలి. ఎవరు తప్పులు వాళ్ళు చెప్పుకోరు పిల్లలు. ఎవరు తప్పులు వాళ్ళు చెప్పుకునే పరిస్థితి ఉన్నట్లయితే లోకమంతా బాగుపడుతుంది. కాబట్టి మన తప్పులు మనము తెలుసుకొని మనము మరి దేవుని యొక్క రక్తంతో కడగబడతా ఉన్నట్లయితే దేవుని కృపకు పాత్రలుగా మార్చబడతాం. ప్రేమ చూపించే వారంగా ఉండాలి, సత్కారం చేసే వారంగా ఉండాలి, ఒకరినొకరు పురుకొల్పుకునే వారంగా ఉండాలనే ఆలోచన కలిగి జీవించే వారంగా ఉండాలి పిల్లలు. తర్వాత నెక్స్ట్ మరి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి 16 వచనాలు జరుగుతుంది. ఎఫెసీ అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి 16 వచనాలు జరుపుకుందాం. పరిశుద్ధులు సంపూర్ణ ఉన్నట్లు క్రీస్తు శరీరము 4:11 నుంచి మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులమగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణమైనట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు సంపూర్ణమైనట్లు ఏమగినట్లు పరిశుద్ధులు ఏమగినట్లు క్షేమాభివృద్ధి సంపూర్ణమైనట్లు. మనం సంపూర్ణంగా ఉన్నామా? సంపూర్ణంగా లేమా? సంపూర్ణంగా లేము. కాబట్టి సంపూర్ణంగా మార్చబడాలి. కాబట్టి సంపూర్ణంగా మార్చబడినట్లు క్రీస్తు శరీరము చెందుటకును పరిచర్య ధర్మం జరగాలంటే జరిగించాలి. మన వాళ్ళతో పని చేయించాలి. వాళ్ళు పని చేస్తారు, వీళ్ళు పని చేస్తారు, వాళ్ళు చేస్తారులే అని చెప్పేసి అనుకుంటే దేవుని పని ఆగిపోతుంది పిల్లలు. కాబట్టి ఆయన కొందరిని అపోస్తులుగాను కాబట్టి పరిచర్య ధర్మం జరగాలి. కాబట్టి ఆయన కొందరిని ఏం చేస్తున్నాడు? అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని ఒక్క నిమిషం. ఈ కాలంలో మాట్లాడే వాళ్ళు కొంతమంది అపోస్తులు లేరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అపోస్తులు ఎక్కడ పోయినారు? ఉన్నారు ఇక్కడ. అపోస్తులుగా నియమించాడని చెప్పేసి చెప్తున్నాడు. అపోస్తులైన పౌలు అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించను. కాబట్టి వీళ్ళందరినీ కూడా దేవుడే నియమించాడు. ఎవరి పని వాళ్ళు చేసేవారుగా ఉండాలి.
ఎవరి పని వారు చేసే వారంగా ఉండాలి. సువార్థికుడు పని చేయాలి. కాపరి పని చేయాలి. ఉపదేశకుడి పని చేయాలి. ప్రవక్త పని చేయాలి. అపోస్తులైనటువంటి పని చేయాలి. కాబట్టి ఆ సంఘము ఇదంతా కూడా క్షేమాభివృద్ధి కలుగునిమిత్తమై వీళ్ళందరూ కూడా కలిసి పని చేయాలి. వీళ్ళందరూ కూడా సంఘంలో ఉంటారు. కాబట్టి ఎవరు అపోస్తులు, ఎవరు సువార్థికులు, ఎవరు ప్రవక్తలు అనేది మనము నిర్ణయించుకోవాలి. నిర్ణయం చేయాలి. ఆత్మ నిర్ణయం చేస్తాడు, మనం నిర్ణయించేది కాదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నిర్ణయించి వాళ్ళకు తలాంతులు అనుగ్రహిస్తాడు, వాళ్ళకు ఆత్మవరాలు అనుగ్రహిస్తాడు. ఆత్మఫలాల్లో నిలిచి ఉన్నట్లయితే ఆత్మవరాలను దేవుడు అనుగ్రహిస్తాడు పిల్లలు. కాబట్టి ఆ విధంగా ఆత్మఫలాల్లో మనం నిలిచి ఉండి ఆత్మవరాలను మనం ఆసక్తితో అపేక్షించడం కాక నమ్మిన ఒకసారి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ మనం అందరం కూడా విశ్వాస విషయంలో 4వ అధ్యాయం చూడండి. మరి 11వ అధ్యాయంలో 16వ వచనం వరకు చదువుదాం. కాపరులుగా నియమించాడు, ఉపదేశకులుగా నియమించాడు. అందువల్ల మనం ఇక మీదట పరిస్థితులమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండగా ప్రేమ కలిగి సత్యము ఏం చెప్పాలంట? సత్యం కలిగి సత్యమని అబద్ధాలు నోరు తెరిస్తే అబద్ధాలు ఆడుతుంటారు, నోరు తెరిస్తే బూతులు మాట్లాడతారు కదా. కాబట్టి ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము. కాబట్టి ఆయన శిరస్సే ఉన్నాడు. ఆయన శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా పనిచేయుచుండగా తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకుంటూ ఉన్నది. కాబట్టి శరీరానికి అభివృద్ధి కలుగజేసుకుంటూ ఉంది. సంఘం అనే శరీరానికి అభివృద్ధి అనేది కలుగుతూ ఉంది. అందరు కలిసి పనిచేసినప్పుడు సంఘం అనే శరీరానికి అభివృద్ధి అనేది కలుగుతూ ఉంది. ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగుతూ ఉంది. ఆ విధంగా ప్రతి ఒక్క కీలు కూడా మరి బలం చేత అతకబడుతూ ఉంది, అతకబడి పనిచేస్తూ ఉంది. ప్రతి ఎముక కూడా పనిచేస్తూ ఉంది, ప్రతి ఒక్క అవయవము పనిచేస్తూ ఉంది. ఆ విధంగా మరి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పనిచేస్తూ ఉండగా మరి సంఘానికి ఏం జరుగుతుంది? క్షేమాభివృద్ధి. ఎవరికి ఇచ్చిన పని వాళ్ళు చేసేవారుగా మనం ఉండాలి. బాధ్యతలు తీసుకునే వారంగా ఉండాలి. బాధ్యతలు తీసుకుంటే బాధ్యతలు అప్పగిస్తే బాధ్యతలు తీసుకోవాలి. బాధ్యతలు తీసుకుంటే ఈ సహోదరుడు చెప్పినటువంటి పనిని సక్రమంగా నిర్వహిస్తాడని నమ్మకం అనేది దైవజనుడికి ఉన్నట్లయితే బాధ్యతలు అప్పగిస్తారు. కాబట్టి మరి ఆ విధంగా మనం అందరం కూడా సంఘక్షేమ వృద్ధి కొరకు బాధ్యతలను తీసుకుని పనిచేసే వారుగా మనము ఉండాలి పిల్లలు. ఏ విధంగా శరీరంలో ప్రతి ఒక్క అవయవము తన యొక్క పనిని తాను నిర్వహిస్తుందో అదేవిధంగా మనం అందరం కూడా సంఘంలో క్రీస్తు అనే సంఘం అనే శరీరం అనే సంఘంలో క్రీస్తు శరీరం అనే సంఘంలో మనం అందరం కూడా అవయవంగా ఉన్నాము. కాబట్టి మనం అందరం కూడా మరి ప్రేమ వేరుపాలి. ఆ తర్వాత సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు మనము పాటుపడే వారుగా ఉండాలి. ఆ విధంగా మీరు ఇక మీదట అన్యజనులు నడుచుకుంటున్నట్లు మీరు ఇక మీదట నడుచుకోవద్దు. అన్యజనులు నడుచుకున్నట్లు మీరు నడుచుకోవద్దని ప్రభువులకు మీకు సాక్ష్యము చూపుచూ ఉన్నారనే అపోస్తలుడైనటువంటి పౌలు తెలియపరుస్తున్నారు. తర్వాత మరి కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి.
చిన్న చిన్న వాటికి అలాగే వాళ్ళగా మనము ఉండకూడదు. మరి వ్యర్థమైనటువంటి ఆలోచనలు చేయకూడదు, చెడు ఆలోచనలు చేయకూడదు, దురాలోచనలు చేయకూడదు. సమాధానం మీ హృదయంలో ఏలుచుండలేవిడి. ఆ తర్వాత అందుకొరకే మీరొక్క శరీరంగా పిలువబడుతుంది మరియు కృతజ్ఞులై ఉండుడి. కాబట్టి ఒక్క శరీరంగా ఉండడానికి మనము పిలువబడినటువంటి వారంగా ఉన్నాం. సంఘం అనే శరీరం, ఒక్క శరీరం, ఒకటే సంఘం. సంఘాలన్నీ కూడా కలిసి ఒకటే సంఘం, సార్వత్రిక సంఘం. కాబట్టి సార్వత్రిక సంఘంగా ఉండడానికి, మీరు ఒకటే శరీరంగా ఉండడానికి పిలువబడి ఉన్నారు. మీ హృదయంలో ఏలుచుండలేవిడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరంగా పిలువబడితే మరియు కృతజ్ఞులై ఉండుడి. కాబట్టి మరి అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 46-47 వచనాలు చదువుతున్నాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 46-47 వచనాలు చదువుతున్నాం. 46-47 వచనాలు చదువుతున్నాం. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతో ఆహారం పుచ్చుకొనుచుండుడి. ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఎవరు చేస్తూ ఉన్నాడు? ఎవరినంటే వాళ్ళని కాదు, ఈ అట్లా ఉండే వాళ్ళని కాదు, లోకాచారాలు చేసే వాళ్ళని కాదు, లోక పద్ధతులు పాటించే వాళ్ళని కాదు, పొద్దున్న లేచిన నుంచి సాయంత్రం రాత్రి నిద్రపోయేదాకా ఎవరో కొట్టుకోవాలని కాదు, పొద్దున్న నుంచి సినిమాలు చూసుకుంటూ కూర్చుండే వాళ్ళని కాదు, సీరియల్ చూసుకుంటూ కూర్చుండే వాళ్ళని కాదు, ప్రభు రక్షణ పొందుతున్న వారిని. ఎవరిని? ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఇది సంఘం కట్టబడ్డం అంటే. ఇది మత ప్రచారం కాదు, ఇది ఏమంటారు, ఏదంటారు, మతంలోకి చేర్చుకోవడం కాదు, దిగడం కాదు, ఎక్కడం కాదు. కాబట్టి దించడం కాదు, ముంచడం కాదు. సంఘంలో చేర్చబడుతూ ఉన్నారు. ఎవరు చేర్చబడుతున్నారు? నిష్కపటమైన హృదయంతో ప్రభు రక్షణ పొందుతున్న వారు మరి సంఘంలో చేర్చబడుతూ ఉన్నారు. ఎవరైతే పాపక్షమాపణ అనుభవం పొంది బాప్తిస్మం తీసుకుంటున్నారో వారు సంఘంలో చేర్చబడుతూ ఉన్నారు. వారితో కూడా చేర్చబడుతూ ఉన్నారు. సరే, తర్వాత మనము సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలమైనటువంటి మనము ఎవరైనా ఎటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి వారు, అంటే దుఃఖకరమైనటువంటి పరిస్థితులలో, వేదనకరమైనటువంటి పరిస్థితులలో, కదలేని పరిస్థితులలో కుంటివారుగా, లేదంటే గుడ్డివారుగా ఉండి, లేకుంటే అంగహీనంగా ఉండి, లేకుంటే మరి తమ సొంత వారిని కోల్పోయినటువంటి వారుగా ఉండి, లేదంటే బాధతో ఉన్నటువంటి వారుగా ఉండి, ఏడుస్తూ ఉన్నటువంటి వారుగా ఉండి, దుఃఖపడుతున్నటువంటి వారుగా ఉన్నటువంటి వారిని చూసినప్పుడు కొంతమంది ఎగతాళిగా నవ్వేవారు అనేక మంది లేకపోలేకపోయారు. ఎగతాళిగా ఉండి ఎగతాళి చేసుకుంటూ నవ్వేవారు అనేక మంది లేకపోలేదు. ఎగతాళి చేసేవాడు ఒక ఆమె ఉంటుంది, పువ్వంతా కరిగిపోవాలంట అని మాట్లాడుతుంది. పువ్వు కరిగిపోవాలంటుంది. ఈ దేవవాక్యం అట్లా చెప్పలేదు, పువ్వు కరిగిపోవాలని. ఏడ్చే వాళ్ళతో ఏమంటుంది? ఏడవమని చెప్తా ఉంది. ఏడ్చే వాళ్ళతో ఏడవమని చెప్తా ఉంది. ఒకరితో ఒకరు మనస్సు కలిసి ఉండుడి. ఇట్లా మాట్లాడే వాళ్ళు దేవుని సేవకు ఉపయోగకరంగా మార్చబడాలి.
ఉపయోగకరంగా మార్చుకోవాలంటే వాళ్ళు తగ్గించుకొని మరి పాపక్షమాపణ పొందుకోవాలి, రక్షణ పొందుకోవాలి. ముఖ్యంగా పునాది లేదు కాబట్టి అటువంటి మాటలు వస్తున్నాయి. సరైనటువంటి పునాది క్రమం లేదు, వాక్య క్రమం లేదు కాబట్టి అటువంటి మాటలు ఇస్తున్నాయి. కాబట్టి ఏడ్చేవారంగా ఉంటారు. నిజంగా రక్షణ పొందిన వాళ్ళు ఏడ్చేవారుగా ఉంటారు. సంతోషంగా ఉండేవారితో సంతోషంగా ఉంటారు. ఒకరితో ఒకరు మనసు కలిసి ఉంటారు. తర్వాత ఆసక్తి, మరి తర్వాత హెచ్చు వాటి మనసు ఉంచగా అది కావాలి ఇది కావాలని అన్నీ కూడా మరి హెచ్చు వాటి మనసు ఉంచగా తక్కువ వాటి ఆసక్తులే ఉండాలి. మన యోగ్యత ఎంత, మన యొక్క పద్ధతి ఎంత, మన యొక్క ఆచారం ఎంత, మన యొక్క వయసు ఎంత, వయసు మించినటువంటి ఆలోచనలు, ఈ కాలంలో వయసు మించినటువంటి ఆలోచనలు కలిగినటువంటి యవనస్తులు లేకపోలేకపోయినారు. కాబట్టి మరి హెచ్చు వాటి ఎందుకు కాక మనస్సు ఉంచక తక్కువ వాటి ఆసక్తి గలవారై ఉండాలి. తక్కువ వాటి ఆసక్తి గలవారై ఉండాలి. మీకు మీరే బుద్ధివంతులమని అనుకున్నవద్దు. మనమే బుద్ధివంతులు, మాకంటే బుద్ధివంతులు ఎవరు లేరు అని చెప్పేసి, మాకంటే భక్తిపరులు ఎవరు లేరు అని అనుకునే వాళ్ళగా మనము ఉండకూడదు. ఆ విధంగా మనము పరీక్ష చేసుకోవాలి. మనము నీకు ఆయస్కరమైన మార్గం ఏదైనా ఉందేమో ప్రభు అన్నాలో అంటే నన్ను పరీక్షించు, నన్ను పరిశీలించు, మీ నిత్య మార్గంలో నన్ను మరి నడిపించు అని దావిదలాగా మనము ప్రార్థన చేసేవారంగా ఉండాలి. అతిక్రమం దాచిపెట్టేవాడు వచ్చేవాడు, దాన్ని ముట్టుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందు. కాబట్టి మనము మన యొక్క అతిక్రమంలో ఏదైనా ఉంటే వెంటనే మరి తప్పుదిద్దుకొని ముందుకు సాగేవారంగా ఉండాలి. ఎప్పుడు కూడా శుద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారంగా ఉండాలి. ప్రేమించే మనస్సు కలిగినటువంటి వారంగా ఉండాలి. తర్వాత బుద్ధి చెప్పేవారుగా మనము ఉండాలి. బుద్ధివంతులమని మనము అనుకోకూడదు. తర్వాత మరి ఎఫెసీయులకు రాసినటువంటి కీర్తన గ్రంథము 133 అధ్యాయము 1-2-3 వచనాలు చదువుకుందాం. కీర్తన 133 అధ్యాయము, కీర్తన గ్రంథము 133 అధ్యాయము 1-2-3 వచనాలు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. సియోను కొండల మీదకి దిగివచ్చు, హెర్మోన్ మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి సహోదరులు ఏ కలిగి ఉండాలా? ఐక్యత కలిగి ఉండాలి. చెప్పినది వినాలి. ప్రార్థన క్రమం అంటే ప్రార్థనకు వచ్చేది లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నా ప్రార్థనకు వచ్చేది. ఒక అబ్బాయి 3 సంవత్సరాల నుంచి చెప్తున్నా ప్రార్థనకే రావడం, ఎవరు చెప్తారో చెప్పుకోదు అనే రకంగా ఉన్నాడు. 3 సంవత్సరాలు చెప్తున్నా, 1 సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు. సార్ ఒక్కరోజు కూడా అడగట్లేదు. అంత పగ, అంత కక్ష, అంత ద్వేషం ఎందుకంటే అవసరం. సహోదరులు ఐక్యత నేర్చుకుంటారు కదా. సంఘంలో ప్రార్థనకు వస్తే క్షేమం పొందుకుంటారు కదా, ఆశీర్వాదాలు పొందుకుంటారు కదా, దేవుళ్ళు పొందుకుంటారు కదా, నెమ్మది పొందుకుంటారు కదా, సంతోషం వస్తుంది కదా, సమాధానం వస్తుంది కదా, నెమ్మది కలుగుతుంది కదా, దేవుని సన్నిధానంలో ఉండే నిత్య సంతోష సుఖంగా అనుభవిస్తారు కదా. ప్రార్థన చేస్తూనే ఉన్న అబ్బాయి కోసం రావడానికి, ప్రార్థనకు రావాలి. దేవుని ప్రణాళికలో ఉంటే వస్తాడు. సరే, తర్వాత నరకానికి పోయే లిస్టులో ఉంటే రాడు. సరే, తర్వాత అది తల మీద పోయబడి ఎట్లుంటుంది? ఐక్యత ఉంటుంది ఎట్లుంటుంది? అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి దిగజారిన పరిమళ తైలం వలె ఉండదు. కాబట్టి అహరోను గడ్డం మీదుగా ఆ యొక్క తైలం మరి పోయబడింది, తల మీద పోయబడింది, గడ్డ మీద కారుతుంది.
అతని అంగీల అంచుల వరకు దిగజారు, కింది వరకు అంచుల వరకు దిగజారుతుంది. అది తైలం, ఏం తైలం? అది పరుగుల తైలం, సువాసన ఇచ్చే తైలంలా ఉంటుంది. సువాసన ఒక్క చుక్క సెంటు ఇల్లంతా వాసన వస్తుంది, మంచి వాసన, సువాసన వస్తుంది. ఎవరైనా సెంట్ వేసుకుని వచ్చినారనుకోండి, సువాసన వస్తుంది. వెంటనే టక్కని సెంట్ వేసుకుని వచ్చినారని చెప్పి తెలుస్తుంది కదా. సో కాబట్టి ఆ విధంగా సియోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మోను మనసు వలె ఉండును. కాబట్టి ఐక్యత కలిగినటువంటి సంఘం గుర్తించబడతారు. ఎవరి ద్వారా గుర్తించబడతారు? మనుషుల ద్వారా గుర్తించబడుతుంది, దేవుని ద్వారా గుర్తించబడుతుంది, దేవుని యొక్క సేవకుల ద్వారా గుర్తించబడుతుంది. పెద్ద పెద్దలు ఐక్యత కలిగి పనిచేస్తున్నారు, కలిసి పనిచేస్తారు. ఏమాత్రం కూడా వరపక్షాలు ఏమంటారు, వరపక్షాలు లేకుండా, పక్షపాతం అరమరిక లేకుండా, కొంచెం కూడా వ్యతిరేకమైనటువంటి మనసు లేకుండా, కొంచెం కూడా వ్యతిరేకమైనటువంటి ఆలోచన లేకుండా అందరూ ఒకే పని మీద వేల లక్షల మంది వచ్చి వాక్యం వెళ్ళిపోతారు. రేపు లక్షల మంది వచ్చి వాక్యం వెళ్ళిపోతారు. ఎందుకు అట్లా జరుగుతూ ఉందంటే ఐక్యత, ఏక మనసు, ప్రార్థన, ఏక మనసు, ప్రార్థన. పెద్ద పెద్దలు, చిన్నపిల్లలు కాదు, సేవకులు పెద్ద పెద్దలు, చాలా పెద్దలు వాళ్ళు, అందరూ 50 సంవత్సరాల పైన ఉండే వాళ్ళే. ఒక్కొక్కరికి ఒక ఆలోచన ఉంటుంది, కానీ అందరూ ఒకే ఆలోచన మీద పనిచేస్తున్నారు. ఒకే ఆలోచన మీద పనిచేస్తున్నారు. ఒకటే పని, ఒకటే దేవుని నామం మహిమపరచుకోవడం, అంతకంటే ఏమవుతు, ఎవరు కనపడకూడదు అనే ఆలోచనతో పనిచేస్తున్నాడు. కాబట్టి ఘనత దేవుడు గణపరుస్తున్నాడు. హల్లెలూయా. నమ్మిన స్తోత్రం చేద్దామా? స్తోత్రం. కాబట్టి మరి ఆ విధంగా ఒక వీడియోలో చూసిన కొంతమంది పోతున్నారు. కొంతమంది పోతుంటే మొత్తం అందరు వీడియో తీస్తున్నారు. వీడియో తీసే వాళ్ళు ఎక్కువైనారు. మొత్తం అందరి చేతులలో వీడియోలు ఉన్నాయి. సెల్ ఫోన్లు, అందరి చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి. ఏమన్నా దేవుని యొక్క ఆత్మ అక్కడ పనిచేస్తుందా? ఏ పని చేయదు. వాళ్ళు పోతుంటే ఎందుకు వీడియోలు తీయాలా? ఎందుకు పని చేయదు? ఎందుకు వీడియోలు తీయాలో నాకు అర్థం కాలేదు. ఒకరు కాదు, ఒక్కరు తీస్తే సరే మంచి పనికే వెళ్తున్నారు అనుకున్నాం, దేవుని పని నిమిత్తం వెళ్తున్నారు అనుకున్నాం. సంఘంలో ఒక నియమించబడినటువంటి సభ్యుడు ఒక్కరు వీడియో తీస్తే సరిపోతుంది, లేకుంటే 2-3 వీడియో తీస్తే సరిపోతుంది. మొత్తం సంఘంలో ఉండే వచ్చిన వాళ్ళందరూ వీడియో తీస్తున్నారు. అందరూ యవనస్తులందరూ పట్టుకున్నారు. ఎంత ఘోరమైన విషయం, నాకు ఎంత విచారం అయిపోయిందంటే, వీళ్ళు దేవునామం మహిమపరచబడడానికే మనుషులను మెప్పించడానికి ఉన్నారా అని అనిపించింది. చాలా బాధ కలిగింది, ఏడుపు వచ్చింది నాకైతే. ఏంటి ప్రభావ ఇలా ఉంది సంఘం, ఇలా తయారవుతున్నారు ఏంటి సంఘం? సో కాబట్టి క్రీస్తున్న పిల్లరా, మరి దేవుని మెప్పించే వారంగా ఉన్నామా, మనుషులను మెప్పించే వారంగా ఉన్నామా? మనం పరీక్ష చేసుకుందాం. మనుషులను మెప్పించువాడైతే నేను దేవుని సేవకునే కాక పోయేదను అంటున్నాడు అపోస్తులుడైన పౌలు. కాబట్టి మరి అంతమంది వీడియోలు తీస్తూ ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. ఒకరు మంచికి ఉపయోగిస్తారు, ఒకరు ఆ వీడియోను చెడుకు ఉపయోగిస్తాడు. ఇక్కడ మొత్తం అన్ని సెల్ ఫోన్లని బంద్ చేయాలి. బంద్ చేస్తే ఏమవుతుంది? దేవుని నామం మహిమపరచబడతారు, గణపరచబడతారు. ఒకటే వీడియో బయటకు వస్తుంది, ఘనంగా వస్తుంది, వ్యూస్ పెరిగిపోతాయి. దేవుని చిత్తం జరుగుతుంది అక్కడ, దేవుని మహిమ దిగుతుంది అక్కడ. అంతమంది వీడియోలు తీస్తుంటే ఏం జరుగుతుంది? ఇక్కడ సాధారణ దిగి వస్తాడు. అక్కడ వీడియోలు తీయక మనం ప్రార్థన పోయేది.
సో కాబట్టి క్రీస్తునందున ప్రియులరా, మరి వాక్యక్రమాన్ని పాటిస్తాం, వాక్యక్రమాన్ని నేర్చుకుందాం, వాక్యం ప్రకారం జీవిస్తాం, దేవుని చిత్తాన్ని చేద్దాం, దేవుని రాజ్యాన్ని కడదాం, దేవుని ఆనందిస్తాం, దేవుని యొక్క సేవకులను గౌరవిస్తాం, దేవుని కొరకు జీవించే వారుగా ఉందాం. తర్వాత మరి ఐక్యత కలిగి జీవించే వారుగా ఉందాం. ఎవరికి అప్పగించిన పని వాళ్ళు చేసేవారుగా ఉందాం. ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు మనకు విశేషమైనటువంటి కృపను కనికరాన్ని చూపించి నడిపించును గాక. దేవుడు మరి తన ప్రకారంగా చిత్త ప్రకారంగా మన సంఘంలో కూడా జరిగినట్లుగా దేవుడు తన యొక్క విశేషమైనటువంటి కృపను కనికరాన్ని చూపించును గాక. మనుషులకు కనపడే వారుగా మనము ఉండకుందుము గాక. మనుషులను మెప్పించే వారుగా మనం ఉండకుందుము గాక. మనం ఎప్పుడు కూడా దేవుని మెప్పించే వారుగా ఉందుము గాక. దేవుని కృపను మనం ఎల్లప్పుడు కూడా పొందుకుందుము గాక. కనపడాలనే ఆలోచనలు ఎప్పుడు కూడా ఉండకుందుము గాక. దేవుని నామం మహిమ కొరకు మాత్రమే మనము దేవుని యొక్క మాటలు ప్రకటించును గాక. దేవుడు తన వాక్యాన్ని దీవించి మన వెనుకలు ఆశ్రయించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ అబండెంట్లీ. థాంక్యూ ఫర్ వాచింగ్. పరిశుద్ధుడైన తండ్రి, చూసుకున్నాం నాయనా.